నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లా పాలిటిక్స్ కు ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. సాధారణంగా అక్కడ పురుష నేతల మధ్య ఫ్యాక్షన్ తరహా మాటల యుద్ధాలు చూస్తుంటాం. కానీ ప్రస్తుతం పెనుగొండ నియోజకవర్గంలో ఇద్దరు అగ్ర మహిళా నేతల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరియు వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ల మధ్య సవాల్ ప్రతి సవాలతో పెనుగొండ రాజకీయం ఒక్కసారిగా రణరంగంగా మారింది. పెనుగొండ నీ అబ్బ జాగీరా అంటూ ఉషశ్రీ చరణ్ వేసిన ప్రశ్నకు అవును, అభివృద్ధి సంక్షేమం విషయంలో పెనుగొండ మా అబ్బ జాగీరే అంటూ మంత్రి సవిత ఇచ్చిన ఘాటు రిప్లై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనికి తోడు మెగా డిఎస్సి వివాదం కూడా తోడవడంతో ఇరు పార్టీల మధ్య మైండ్ గేమ్ పీక్స్ కు చేరింది. అసలు పెనుగొండ వేదికగా సాగుతున్న ఈ లేడీ వార్ వెనుక ఉన్న ఇంటర్నల్ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వివాదానికి ఉషశ్రీ చరణ్ చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలే ప్రాథమిక పునాది అయ్యాయి. పెనుకొండలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పరిపాలనా విధానాలపై, ల్యాండ్ మరియు లోకల్ ఇష్యూస్ పై ఉషశ్రీ చరణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక బహిరంగ సభ సాక్షిగా మంత్రి సవితను టార్గెట్ చేస్తూ పెనుగొండ నీ అబ్బ జాగీరా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అంతేకాకుండా సవిత తన తోడబుట్టిన వాళ్ళనే మోసం చేశారంటూ వ్యక్తిగత ఆరోపణలు కూడా తెరపైకి తెచ్చారు. స్వంత తల్లికి ద్రోహం చేసి సోదరి పెట్టి నీ నాన్న ఆస్తిని లాక్కొని ప్రయత్నం చేశావు. స్వంత తల్లికి అన్నం పెట్టలేదు, నువ్వు ఒక అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావా? ఇదే పెనుగొండలో ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు తింటున్నావు, తాగుతున్నావు. సిగ్గులేదు. నీ అర్హత ఏమి? నీ మామకు వెన్నుపోటు పడిచి కోరితిరి కొట్టి డబ్బొస్తే మంత్రి అయినావు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గంలో తమ పట్టును చాటుకోవడానికి వైసీపీ ఈ రకమైన అగ్రెసివ్ అటాక్ ప్రారంభించింది. ఉషశ్రీ చరణ్ విసిరిన ఈ సవాల్ పై మంత్రి సవిత అంతే వేగంగా, అంతే ఘాటుగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పెనుగొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన సవిత అవును, అభివృద్ధి సంక్షేమం విషయంలో పెనుగొండ మా అబ్బ జాగీరే అంటూ లీడర్షిప్ స్టాండ్ ను క్లియర్ చేశారు. మా తాత, మా నాన్న, నేను పుట్టింది పెరిగింది ఇక్కడే, కాబట్టి ఇది నా జాగీరే. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెనుకొండకు ఏం చేశారో చెప్పాలని నిలదీస్తూ సీఎం చంద్రబాబు తనకు ఈ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చారని, తన తండ్రి బాటలోనే అభివృద్ధిలో దూసుకుపోతానని ఉషశ్రీ చరణ్ విమర్శల వేగాన్ని ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ కేవలం లోకల్ ఇష్యూస్ వరకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన మెగా డిఎస్సి వివాదం కూడా వీరి మధ్య మాటల మంటలు పుట్టిస్తోంది. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు సిబిఐ గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదంటూ డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేశారు. యువత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి గురించి గుర్తు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి గురించి ఎంత పారదర్శకంగా జరిగిందో, ఎంత లీగల్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ పద్ధతి ప్రకారము, చట్ట పద్ధతి ప్రకారం మేము డిఎస్సి పూర్తి చేస్తే ఆ డిఎస్సి కూడా పూర్తి చేయకూడదని చెప్పి 160 కేసులు వేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు సిబిఐ విచారణ కోరడం ఒక పెద్ద జోక్ అంటూ సవిత చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. మంత్రి సవిత ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లేదా ఏ వేదికపై మాట్లాడినా నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటారు. ఈ స్ట్రాటజీ ఆమెను పొలిటికల్ లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి మరియు కూటమిలో తన గ్రాఫ్ ను పెంచుకోవడానికి బాగా ఉపయోగపడింది. అయితే సవిత ఇప్పుడు జగన్ పై కామెంట్స్ చేసినా పెనుగొండ వేదికగా దానికి ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేది మాత్రం ఉషశ్రీ చరణ్. తన అధినేతను డిఫెండ్ చేసుకుంటూ సవితపై లోకల్ లీడర్లతో కలిసి దాడుల నెరేటివ్ ను బిల్డ్ చేయడం ద్వారా పెనుగొండలో తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి ఉషా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పెనుగొండ కోటలో ఈ ఇద్దరు మహిళా నేతల మధ్య నడుస్తున్న ఈ రాజకీయ చదరంగం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత కీలకమైన మలుపు తీసుకోబోతుంది. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ద్వారా మంత్రి సవిత ప్రజల్లోకి వెళ్తుంటే కూటమి వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఉషశ్రీ చరణ్ తన పాత క్యాడర్ ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. మరి పెనుగొండలో ముదురుతున్న ఈ జాగీర్ వివాదంపై మరియు ఇద్దరు లేడీ లీడర్ల సవాల్ ప్రతి సవాళ్లపై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.